మేషరాశి. ఈ రాశి వారికి ధనపరంగా ఈరోజు కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. శుభవార్తను వింటారు. మీ పనులు కొంత వరకు ఫలిస్తాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త పాటించడం అవసరం. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈరోజు మీరు కొన్ని తీసుకోవడం వలన దానివలన మీకు మంచి లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి వారికి ఈరోజు కొంత శుభవార్త జరుగుతూ వింటారు, తెలుస్తుంది. ఈరోజు మేషరాశి వారు ఆంజనేయ స్వామికి తమలపాకులు సమర్పించి ఒక 9 ప్రదక్షిణాలు స్వామివారికి చెయ్యండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈరోజు భూమి స్థిరాస్తులకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన సంతోషంగా ఉండి మరింత ప్రమోషన్ సంబంధించినటువంటి విషయాలు మీ ముందుకు వస్తాయి. మిత్రుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు కలుగుతూ ఉంటుంది. ఈరోజు నూతన వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లోపట మీ నిర్ణయాలు తీసుకుంటారు. దీనివలన మీకు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు నూతన అవకాశాలు ఎక్కువగా మీ ముందుకు వస్తాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ధనపరంగా మీకు ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. నిరుద్యోగులకు కొంత ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథున రాశి వారు ఈరోజు మహారేణుకాయై నమః అని చెప్పి 11 సార్లు అమ్మవారి నామాన్ని తలుచుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.